ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. లత పని తీరిందా? ఇప్పుడే తీరిందవా. దా కూర్చుందా. ఏం లేదు లచ్చక్క, నువ్వు నా దగ్గర చిట్టేస్తున్నావు కదా, దానికి ఇంకిన్ని పైసలు కలిపితే అయిపోతుంది. నెల రోజుల వరకు మొత్తం నీకే ఇస్తా. ఎప్పుడైనా ముందే ఇచ్చేదానివి, మరి ఈ తాపకి ఎందుకో లేట్ అయింది. గదే చెప్పిపోదామని వచ్చిన. అయ్యో లత, ఇంక పింఛన్ పైసలు పడలేదే, వెనక ముందు అయ్యేటట్టున్నాయి. 2 రోజులల్లా తెచ్చిస్తా లత. అయ్యో ఎట్లయితే ఏముంది, సరే ఇద్దు కానీ గదే ముచ్చడి చెప్పిపోదామని వచ్చిన. అవు లత, నీ దగ్గర చిట్టెత్తున్న సంగతి నా కోడలకు చెప్పినావా? అయ్యో లచ్చక్క, నేను ఎందుకు చెప్తా, నువ్వు ముందే చెప్పినావు కదా చెప్పకమని. చెప్పలేదు, చెప్పను కూడా. అవును కానీ నీ కోడలేది కనిపిస్తలేదు. నా కొడుకులు కోడలు పొద్దుగానే పొలం కాడికి వేరు లత. ఆగో మొన్ననే వరి కోసిరు కదా, మళ్ళీ ఎందుకు వేరు గింతెండాలా? ఇక 4 చెట్లు కూరగాయలు పెట్టిర్రు, అమ్ముకుంటే 4 పైసలు వస్తాయని బాధ. అబ్బా లచ్చక్క, నీ కోడలైతే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఏం చేయమంటే దానికి నా వాళ్ళే పని ఆరాటం బాగా. కానీ భగవంతుడు అరకతిత్తలేడు, బక్కతిత్తలేడు. మా బతుకులేందో ఏమో. అయ్యో లచ్చక్క, ఎందుకు బాధపడతావు? మీకు కూడా మంచి రోజులు వస్తాయిలే. ఏం మంచి రోజులు వచ్చుడోనో ఏమో అని కట్టని చేసి దాని రెక్కలన్నీ తెల్లబుక్కలు అవుతున్నాయి. ఏ రంది వడక లచ్చక్క, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. బుక్కడంతా దింపో, నేను పోయేస్తా. లత, పైసలు వెనకైనా అని ఏం అనుకోకు, 2-3 రోజులలో తెచ్చిస్తాను. అయ్యో దాందేముంది, సరే. ఏంటి బిడ్డ గింత ఎండ రాకున్నారు? కూరగాయలు తెంపుకొని అమ్ముకొని వచ్చేసరికి లేట్ అయింది. పోయినా మరి అమ్ముడు? పోయినాయి అత్తమ్మ. ఇగో కింద తలచంతకాయ ఉంటే తీసుకొని వచ్చిన. ఇగో ఇల్లు ఉన్నది. మన కూరకాయ తెత్తి. ఈ అలసంతకాయ మాపటీలు వండుకుందాం కానీ పప్పు వేసిన చెరుపు ఇక్కడ తినిపోదు బిడ్డ. ఎండకు గావరైతుంది ఏమిటి ఇప్పటికి బాగా పోతుంది పో బిడ్డ. దా బిడ్డ బుక్కెడు తిందు రాజు. కొడుకు పెట్టుకో అత్తమ్మ, నేను సరక దగ్గరకు పోయేస్తా. ఈ ఎండకి ఎందుకే సరక్క దగ్గరికి? అప్పుడు కోదుదా సల ఉంటుందా? అట్లా పోయి ఇట్లా అత్త ఓ ముచ్చట మాట్లాడేది ఉన్నది. చెప్పనే అత్తమ్మ, నువ్వు కొడుకు పెట్టుకో. ఇగో తినిపో, నేను చెప్పనే అత్త. జల్దిరా. సరే నువ్వు తినిపో. చిన్ని చిన్ని చిట్టు పైసలు తీసుకొచ్చిన, తీసుకుందురా. అగో భవాని, వచ్చినావా? ఇవాళ రేపు వస్తాం అనుకున్నా, వచ్చినావు. ఇగో అగో ఏందే ఇట్లా 10-20 చిల్లర్లు పట్టుకొచ్చినావు? కూరగాయలు అమ్మిన పైసలు చిన్ని, ఇంట్లో పెట్టకుండా ఇటే పట్టుకొచ్చిన. అయితే ఈ నెల ముట్టినట్టే చిన్ని పైసలు. ఈ నెల అయితే ముట్టినట్టు
ఇంకా 3 నెలలు ఉన్నాయి. అవి ఎట్లన్నా చేసి ఎల్లదిస్తా కానీ ఈ నెల చిట్టి నాకే వచ్చేటట్టు చేసింది. అయ్యో నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చిన కదనే, ఇప్పుడు చెప్తే ఎట్లా? వేరేటోళ్ళకి మాట ఇచ్చినావా? ఆ, అబ్బా ఎట్లన్నా చేసి నువ్వే వచ్చేటట్టు చేయి. మా అత్తమ్మ నువ్వు దవాఖానకు తీసుకుపోవాలి. ఆమె నడుము నొప్పితోటి బాగా తిప్పలు పడ్డాను. ఎట్లన్నా చూడు శివు. అయ్యో నువ్వు ఇప్పుడు చెప్తే ఎట్లనే, ముందుగానే చెప్పాలి కదా. నేనేమో వేరేటోళ్ళకి మాట ఇచ్చిన, నువ్వు చూస్తే దావకన కనబడుతుంది. సరే తీయే, ఎట్లనో ఒకట్లా నేనే సుధరాయిస్తా. జరా ఎట్లనన్నా నువ్వే కుదిరాయించుసింది. ఈ ముచ్చటైతే మా అత్తమ్మకి చెప్పకు. నువ్వు షిట్టేసే ముందుగానే చెప్పినావు కదనే, ఎవరికి చెప్పకమని. నేనెందుకు చెప్తా, నేను ఎవ్వరికి చెప్పా. సరే చిన్ని, నేను పోయేస్తా. అయ్యో అత్తమ్మకి ఏమైంది గట్లా వండుకున్నది? నడుము నొత్తుందని అనుకున్నది. నడుము నొత్తుందా? ఏమన్నా తిన్నదా లేదా? ఇందాక నేను తినమంటే తినలేదు, నడుము నొత్తుంది అని అట్లే ఉన్నది. అత్తమ్మ అత్తమ్మ దావకన్న కన్నా తీసుకోదమ్మా. నువ్వు వచ్చినాక తీసుకుపోదామని ఆయన. లే అత్తమ్మ దావకన్న కోదాం. వచ్చిన బాబా నొప్పి సర్లాగా వస్తే ఇంకేం రోజులే నాకు నా పానం మీద చచ్చినట్టుంది. అరే నాన్న నాతో అయితే లేదురా నొప్పి. ఏం కాదు, పోదాం హాస్పిటల్కి పోదాం. ఆ తలుపులే దగ్గరికి. అబ్బా, ఓ అబ్బా. ఇగో తమ్మి, నువ్వు అర్జెంట్ కావాలన్నావని ఇత్తన్నా, మళ్ళీ చెప్పనియాలి, లేకపోతే నాకు మాట పోతుంది. ఈ పైసల గురించి టెన్షన్ పడతాను అక్క. నువ్వు అడగకుండా మళ్ళీ తెచ్చిస్తా కానీ ఆపత్కి ఇచ్చినావు, నీ మేలు నేను మర్చిపోను కానీ. సరే తమ్మి చెప్పని. సరే అక్క, మరి పోయేస్తా. ఇగో తమ్మి, ఫోన్ చేసుడైతే మర్చిపోకు. అక్క నువ్వు ఎందుకు నీకు బాధ, నువ్వు ఏగముందే నేను చేస్తా. సరే తమ్మి పైలం. సరే అక్క, పోయేస్తా. భవానీ, అమ్మ బాగా అవస్థపడుతుంది కానీ. ఏం చేద్దాం, మొన్న పోయినప్పుడే ఆపరేషన్ చేయాలని చెప్పి పైసలుంటే ఏం చెప్పకపోదుమా? మరి అత్తమ్మ దగ్గర చిట్టేసినాం కదా, అవి తొందర ఏమనుకోను. నేను వరకు ఇస్తా అన్నది. నెల రోజులంటే ఇట్లనే, 2 రోజులు ఇస్తే మంచిగుండు. అమ్మ నొప్పితో బాగా అవస్థపడుతుంది. నేను అడిగినప్పుడే నెల రోజులు అన్నది. 2 రోజులలో ఏమంటే ఏమంటదో. నువ్వు పోయి అడిగి రాపు, నేను అత్తమ్మకి ఏమైనా తింటానికి చేసి పెడతా. సరే ఉన్నావు అత్తమ్మ? ఆగో, ఏంది శ్రీకాంత్ గిట్ల వచ్చినావు? మొన్న అమ్మని హాస్పిటల్కి తీసుకుపోయాం నడుము నొప్పి అంటే. ఆపరేషన్ చేయాలంటారు. గదేగా చిట్టి డబ్బులు 2-3 రోజులు ఇస్తారేమో అని గుర్తు చేద్దామని. అయ్యో 2-3 రోజులు అంటే కష్టమవుతుంది కానీ వారం 10 రోజులలో ఎత్తా. భవానికి కూడా ఇదే ముచ్చట చెప్పిన నేను. సరే అత్తమ్మ, ఇప్పటి మందం నేను నన్ను అడుగుతా కానీ వారం రోజుల వరకు అయితే మనకి ఇచ్చే చిట్టి డబ్బులు జర సుధరాయించారు. సరే శ్రీకాంత్, నేను ఇత్తతి, నువ్వేం రంది పెట్టుకోకు. అమ్మనైతే దవాఖానలో మంచిగా చూపి. సరే సరే. పాపం లచ్చక్క, నడుము నొప్పి పాడుగాను మస్తు రోజులే బాధపడబట్టి. ఆపరేషన్ అంటారు. భవానీ భవానీ
భవాని భవాని ఏం చెప్తాందో ఏమొస్తుంది భవాని భవాని అయ్యో అత్తమ్మ గంత అవస్తుండగా ఎందుకు లేచెప్తున్నావు? పండుకుంటూ అయిపోవు కదా. నీళ్ళు తాగుతా అని గొంతెత్తమో అని పిలిచిన. అయ్యో నా మతి మండ, నేను ఏదో ఆలోచించుకుంటా వినిపించుకోలే అత్తమ్మ. ఉండు ఇప్పుడే తీసుకొస్తా. ఇరా కొడుకు ఎటు పోయిండే? అది అత్తమ్మ ఇప్పుడే ఊళ్ళోకి పోయండి, ఏదో పని ఉన్నదని. అయ్యా ఏం పని చేస్తున్నట్టు నువ్వు చేసుకోపో. నీకు ఈ మంచాల గొడిచే పోరుగుతా అశమైతలేదు నొప్పి. సరే అత్తమ్మ వెళ్ళాలి. నా నొప్పితోని నా అవస్థతోని నా కొడుకు కోడలను ఎంతో ఇబ్బంది పెడతాను. ఇంత ఇబ్బంది పెట్టినా కానీ ఒక్కనాడు నా కోడలు నన్ను అసురుకోదు. ఒక్క మాట అనేది ఈ నొప్పితోని ఉంటానో పోతానో నేను పోయేలోపు నా కోడలకు తులం బంగారం చేయించి చచ్చిపోవాలి. అప్పుడే నా తృప్తి, అప్పుడే నా జీవనం తృప్తి. దేవుడా ఈ అవస్థతో నేను ఉంటానా? ఏమైతేనో రేపటేళ్ళు పోయి పైసలు తీసుకొస్తా. అతని వంట అయ్యా. ఈ రాజుగాడు వారం 10 రోజులలో ఇత్తా అని తీసుకుపోయింది చిట్టి పైసలు. ఇంకా తేలేదు. ఫోన్ అనే ఎత్తా. ఫోన్ వస్తాను, ఫోన్ ఇవ్వని వాళ్ళ దాకా ఫోన్ చేస్తాను. ఇక ఇంత పైసల గురించి ఉన్నట్టుంది. కట్ చేస్తాడు, మళ్ళీ ఎత్తా. మళ్ళా కట్ చేస్తాడు ఈ నల్ల మొగపోడు. నువ్వు కట్ చేసిన కొద్ది నేను చేస్తా. మళ్ళీ చేస్తాను. పైసల గురించి పూజ ఫోన్ చేస్తాను. ఇక ఇచ్చా పెడితే ఒక చిత్తం. అబ్బర కొడుకు స్విచ్ ఆఫ్ పెట్టిండు కదా వీడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? వీడేమో పైసలు తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. నేను వాళ్ళకి ఏం చెప్పాలి? అవతలనేమో ఆపత ముచ్చట. అయ్యో నేను లచ్చక్కకి ఏం చెప్పాలి? వాళ్ళ కోడలికి ఏం చెప్పాలి? వాళ్ళ పైసలు తీసుకొని ఈ నల్ల మొక్కపోనికి ఇత్తి విని నమ్మి వారం 10 రోజులు ఇస్తా అన్నాడు ఈ నల్ల మొక్కపోడు. ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? అడిపోయి కనీసం వాళ్ళ కోడలతోటన్నా మాట్లాడొత్తా. చెప్పొత్తా ముచ్చట. వాళ్ళు బయటనన్నా సర్దుకుంటారు. తాగినా అత్తమ్మ కొబ్బరి బొండ? తాగింది ఇప్పుడు. ఈ చెవు కమ్మలు ఏమని అత్తమ్మ? కమ్మ ఎన్నో రాలిపోయింది బిడ్డ. ఇంకో కమ్మ దాచిపెట్టి. నేను కమ్మలు అమ్మినా అని నా కోడలకు తెలిస్తే బాధపడుతుంది. దానికి తెలియవద్దు.
భవాని ఇంకా రాజక్కలు ఇంటికి పోయేస్తాను. ఇప్పుడు ఎందుకు అత్తమ్మ? ఏ ఊకే ఊసోని అట్టి వస్తాను, అట్లా పోయేస్తాను. భవానీ, శ్రీకాంత్ ఉన్నవానే? ఏంది చిన్ని ఇట్లా వచ్చినావు? అది మీ అత్తున్నా అదే ఇంట్లో. లేదు చిన్ని, ఇప్పుడే రాజక్కల ఇంటికి పోయింది. అది మరి ఏం లేదే, నువ్వు చిట్టి డబ్బులు అడిగినావు కదా, అది మా చుట్టపొన్ను ఒక నమ్మి చిట్టి పైసలు వానికి ఇచ్చినే వారం 10 రోజులలో ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే లావడతలేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. మీకు ఇచ్చే పైసలు అందేటట్టు లేవే. ఆపరేషన్ మందం ఏమన్నా చూసుకోండి. అయ్యో గట్లంటే ఎట్లా చిన్ని? మేము నీ మీదనే ఆధారపడున్నాం. మా అత్తమ్మ ఆపరేషన్ కోసం అని అత్తమ్మకు తెలియక నెల నెల చిట్టేసి పోగేసిన పైసలు అవి. ఇప్పుడు నువ్వు ఇట్లంటే మేము ఏడవదు. మాకున్నది నువ్వే దిక్కు. ఆ పైసలు తప్ప మాకు వేరే లేవు. నువ్వే ఏమన్నా చూడు చిన్ని. నేనెక్కడ నుంచి చూడండి, ఉన్న పైసలన్నీ వాడే పట్టుకపోయిండు. ఇగో నీ పైసలు వెనక ముందైనా సరే నేను ఇస్తా గానీ ఇప్పుడైతే నువ్వేనా సర్దుకో. శ్రీకాంత్కి చెప్పు. అయ్యో పిల్ల అత్తేటో పోయినట్టుంది కదా, వచ్చిగా కూర్చుంటా. ఏడమేందో అవి నచ్చక్క గిట్ వచ్చినవేంది? లత కన్నా చిట్టి పైసలు ఇవి. ఏమని చెప్పాలి నచ్చక్క, నేను మా చుట్టపోను ఒకరి నమ్మి చిట్టి పైసలన్నీ వానికి ఇచ్చిన వారం 10 రోజులలో ఇస్తాడు. ఆ నల్ల మొక్క పోడు, ఫోన్ లావడతలేడు, స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి లేవు. అయ్యో లత, నీ దండం పెడతా గంత మాట అనకు. నాకు ఈ నడుము నొప్పితోని నేను ఉంటానో పోతాను. నా కోడలు పెంజాయి ఇంటికి వచ్చిన కానించి దానికి పావులతో బంగారం కూడా పెట్టాలి. నన్ను కన్న పండుగలో చూసుకుంటుంది, దానికి తులం బంగారం కొనేయాలి. నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా. నా పైసలు నాకు దానికి నేను బంగారం కొనిచ్చినాక నేను ఉన్నా ఒకటి పోయినా ఒకటి. నా పైసలు నాకు అయ్యో లచ్చక్క, నేను ఏడికేం లేవాలి, నా దగ్గర ఏడున్నాయని. లత, నీ దండం పెడతా, నన్ను నోట మన్ను కొట్టకు. రూపాయి కూడబెట్టుకొని నీకు సిట్టేసిన నేను. నువ్వు అంత మాట అనకు లత. అయ్యో లచ్చక్క, నన్ను ఎందుకు అర్థం చేసుకో? ఇప్పటికిప్పుడు లచ్చలు అంటే నేనే నుంచి తేవాలి. ఉన్న పైసలన్నీ వానికి ఇచ్చిన, వాడేమో ఇస్తలేడు. అయ్యో దేవుడా, నా రాత పాడు. నోరు కొట్టుకొని చిట్టేసుకుంటే ఇంత పాపం నా రాత గిట్లున్నది. నేను ఏ పాపం చేసిందా ఏ జన్మలో నాకు వాసన అయితే లేదు. ఏమైంది అత్తమ్మ? ఎందుకు ఎడుతున్నావు? నొప్పి బాగైందా? అవస్థ బాగైంది అత్తమ్మ. ఏమైంది అత్తమ్మ? చెప్తేనే కదా తెలిసేది. ఏం చెప్పాలి? ఏమైంది అత్తమ్మ? ఎందుకు ఎడుతున్నావు? నచ్చక్క, నువ్వు ఏడవకి. ఇగో నీ పైసలు, ఇగోనే నీ పైసలు. బావని పైసలు ఎక్కడియా? ఆ పైసలు ఎక్కడ అత్తమ్మ? ఇయ్యా. నీ ఇద్దరికి ఇచ్చిన పైసలు ఎక్కడియో నేను చెప్తా. లచ్చక్క, నీ కోడలికి ఇచ్చిన పైసలు ఎక్కడియో తెలుసా? నీ కోడలు కొడుకు కష్టపడి సంపాదించిన పైసంతా
నీకు నడుము నొప్పితో బాధపడుతున్నావు, హాస్పిటల్లో చూపెట్టాలని వాళ్ళు చిట్టి రూపకంగా నా దగ్గర దాచిపెట్టారు. భవాని, మీ అత్త నీకు లగ్గమైన కాడ నుంచి నా కోడలి పే మీద తులం బంగారమైనా లేదు. నా కోడలికి ఎట్లన్నా బంగారం చేయించాలని వచ్చిన పింఛన్ పైసలన్నీ తినక తాగక నా దగ్గర చిట్టేసిందే. కానీ మీరిద్దరిచ్చిన పైసలు నేనొకరిని నమ్మిచ్చిండే. వాడు వారం 10 రోజులలో ఇస్తా అని చెప్పి నన్ను మోసం చేసిండే. పైసలు తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండే. అందుకే మీతో అట్లా మాట్లాడాల్సి వచ్చింది. మీ అత్త నా ఇంటికి వచ్చి ఏడుస్తే నేను చూడలేకపోయిండే. ఆ పైసలు పోతే పోని, అందుకే నా ఇంట్లోకి వెళ్ళి నా పైసలు తీసుకొచ్చి మీ ఇద్దరికి ఇచ్చిండే. లచ్చక్క, నీ ఇట్ట ప్రకారమే నీ కోడలికి బంగారం చేయించు. భవాని, మీరు అనుకున్నట్టు మీ అత్తని హాస్పిటల్ తీసుకోవాలి. అరే నాన్న, ఏంద్రే ఇది? అమ్మా, నీ నడుము నొప్పికని హాస్పిటల్కి తీసుకుపోతే కిడ్నీ ఫెయిల్ అయింది, ఆపరేషన్ చేయాలన్నారే. ఈ ముచ్చట నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావో భయపడతావో అని చెప్పలేదు. నా కోసం మీరు ఇంత కష్టపడి పైసలు కుప్పేసుడు ఏంద్రా? ఏడవకత్తమ్మా, నీకు మేము లేమా? బాధపడకు, ధైర్యంగా ఉండత్తమ్మా. అమ్మ ఏడవకే, రేపు దవాఖాన తీసుకుపోతే ఆపరేషన్ చేపిస్తా. భవానికి బంగారం కొన్నాక నేను ఆపరేషన్ చేసుకుంటా. ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది అత్తమ్మా. ముందే తింటా పోదందా. ఇంత మంచి కొడుకు కోడలు ఉన్నాక నాకు ఏ రోగం వచ్చినా ఏం కాదే నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం గట్టి కొట్టురి.